వి న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం. విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించాలనే సంకల్పంతో శ్రీకరి మహానాసన విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించాలనే సంకల్పంతో శ్రీకరి మహాసన హై స్కూల్ చైర్మన్ నగలూరి సాయిబాబా స్థాపించారని స్కూల్ ప్రిన్సిపల్ రాజన్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ మల్లాపూర్లో శ్రీ మహాసన హై స్కూల్ మొదటి వార్షికోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు సుచిత్రారేఖ, పద్మజారేఖ, ప్రిన్సిపల్ రెహాన్ చౌహాన్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులపైన ఒత్తిడి తెస్తున్నారని, అలా ఉండకూడదనే సంకల్పంతో పాఠశాల చైర్మన్ నందూరి సాయిబాబా కుమార్తెలు సుచిత్రారేఖ, పద్మజారేఖ గిరిజన రమణి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసి వారిని దేశాభివృద్ధికి తోడ్పడేలాగా తీర్చిదిద్దుతున్నామంటూ అన్నారు. ఇక విద్యార్థుల ఉల్లాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యలో భాగంగా చేస్తున్నామని తెలియజేశారు. పాఠశాల ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు కావాల్సిన సందర్భంగా ఈరోజు పాఠశాల ఆవరణంలో మొదటి వార్షికోత్సవం నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాచారం ఇన్స్పెక్టర్ రుద్వీర్ కుమార్, 4వ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, 5వ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇవాళ శ్రీకరి మహాసన హై స్కూల్లో అభినందన్ అనే ప్రోగ్రాము ఫస్ట్ యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నాం. ఇవాళ మన చైర్మన్ గారు శ్రీ నగలూరి సాయిబాబా గారు, మరి వైస్ ప్రెసిడెంట్ నగలూరి పుష్పలత గారు, వాళ్ళ కుమార్తెలు 3 డైరెక్టర్లుగా ఇక్కడ ఉన్నారు. బోర్డు మెంబర్స్ సుచిత్రారేఖ గారు, శ్రీమతి సుచిత్రారేఖ గారు, శ్రీమతి పద్మజ గారు, శ్రీమతి గిరిజ గారు, 3 డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ స్కూల్ గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు సొసైటీలో ఎలా ఉంది అంటే ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ట్యాగ్ ఉండడము, దానివల్ల చాలామంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు ఫీజు. ఫస్ట్ స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక హోలిస్టిక్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి స్కూల్లో అని చెప్పేసి చాలా విశాలమైన క్యాంపస్ కట్టబడింది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం చూసుకుంటే సిటీలో వేలాది స్కూళ్ళు ఉన్నాయి, కానీ ఫస్ట్ దానికి మెయిన్ గ్రౌండ్ అనేది లేదండి. సో మా చైర్మన్ గారి విజన్ ఏంటంటే పిల్లలకి ఒక హోలిస్టిక్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకి ఆడుకోవడానికి, వాళ్ళ స్ట్రెస్ వెంట్ అవుట్ చేయడానికి ఒక ఇది కావాలి, ప్లాట్ఫామ్ కావాలి. దానికని చెప్పేసి తను ఏం చేశారంటే ఇంత మంచి గ్రౌండ్, దాంట్లో మన దగ్గర ఇప్పుడు వాలీబాల్, బాస్కెట్బాల్, తదితర చాలా స్పోర్ట్స్ పెట్టడం వల్ల పిల్లల్లో ఒక ఎంతూజియాజం వస్తుంది. ఇవాళ మనం ప్రోగ్రామ్ చూస్తున్నాం. ప్రోగ్రాంలో చిన్న చిన్న పిల్లలు ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషిలో ఏదో ఒక యునీక్ టాలెంట్ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలు చేయడం మెయిన్ ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న యునీక్ టాలెంట్ని గుర్తు చేయడమే. చాలామంది వాళ్ళ టాలెంట్ గుర్తు చేసుకోలేకపోగానే వాళ్ళు డెవలప్ కారు. అందుకని ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి ఇది చేయడమే మన స్కూల్ ఒక ఇంపార్టెన్స్ అండి. మన స్కూల్ ఎందుకు రావాలి, పేరెంట్స్ ఎందుకు శ్రీకరికి రావాలి అంటే ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. సెకండ్ ఏంటంటే హోలిస్టిక్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ పిల్లల్లో ఒక ప్లాట్ఫామ్ అనేది ఇవ్వబడుతుంది. వాళ్ళలో ఒక ఛాలెంజింగ్ నేచర్ ఇచ్చి వాళ్ళు ఏం చేయగలరు అనేది మనం చూస్తున్నాం. దానికి కావాల్సిన చూస్తే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదన్నీ ఉన్నాయి. మరి దానికి తగ్గట్టు ఫీజు కలెక్ట్ చేస్తున్నారా అని అంటే ఇదొక సర్వీస్ ఓరియంటెడ్గా నడుస్తుందండి స్కూల్, చాలా క్లియర్గా చెప్పాలి అంటే. ఎందుకంటే బీయింగ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఉండి వాళ్ళు సడన్గా ఎడ్యుకేషన్ దీంట్లో ఎందుకు రావడం జరిగింది అంటే సార్ విజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి. ఇవాళ దేశం డెవలప్ కావడానికి కూడా కారణం ఏంటంటే ఎడ్యుకేషనే. మనం ఎక్కడో 3rd వరల్డ్ కంట్రీ నుంచి ఉండి ఇవాళ 5th గ్రేటెస్ట్ ఎకనామీ మారడానికి కారణం మన ఎడ్యుకేషనే మనకు తోడ్పడింది. అందుకని ప్రతి పౌరుడికి దొరకాలి ఎడ్యుకేషన్, మన రైట్ టు ఎడ్యుకేషన్. అదే ఫార్ములాగా మనసులో పెట్టుకొని సార్ మన స్కూల్ నడిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీడియా మిత్రులందరికీ. మీరు చాలా సహకరించారు. మేము చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.